నమస్తే, వెల్కమ్ టు జీటీవీ మీడియా. నేను మీ అంజీ. అయితే నూతనంగా ఎన్నికైనటువంటి గ్రామ సర్పంచులు గ్రామ అభివృద్ధి కోసం రాష్ట్ర వ్యాప్తంగా పనులు స్టార్ట్ చేశారు. ఈరోజు నిజామాబాద్ గ్రామం, ఒంగూరు మండలం, నాగర్ కర్నూలు జిల్లా, అచ్చంపేట కాన్స్టిట్యున్సీలో ఉన్నాము. ఈరోజు మాట్లాడదాం. లక్ష్మమ్మ గారు ఉన్నారు, రాజిరెడ్డి గారు ఉన్నారు. అసలు ఈ ఊర్లో వీళ్ళ గెలుపుకు కారణం ఏంటనే విషయాలు మాట్లాడదాం. నమస్తే మేడం. అమ్మ, ఒక విషయం మాత్రం మనం మాట్లాడుకోవాలి. 2014 ముందు ఎట్లుండే, 2014 తర్వాత ఎట్లా ఉంది? 2014 కానంటే ఇంకా కేసీఆర్ గెలుపు కానంటే మంచిగానే ఉంది. ఉమ్, ఇంకా అవతల ఇందిరమ్మ ప్రభుత్వంలో నేను కూడా చేసిందేమన్నా పట్టించుకోలేదు ఉమ్, దీని గురించి. ఉమ్, ఇంకా అవతల కాంగ్రెస్ అంటే నేను కూడా అప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నా. ఉమ్, 2001 దాకా కాంగ్రెస్లోనే ఉన్నా. ఉమ్, ఆ నుండి నన్ను అందులో వందనీయకుండా ఉంటే నేను మా ఇంట్లోకి జరిగిన ఉమ్, ఇంట్లోకి వచ్చి ఈ ఈ పదవిలో నిలబడ్డా. ఉమ్, ఇంకా అందులో ఏం చేసిండ్రంటే నేను ఏది అడిగినా కానీ మేము ఎప్పటి సందో ఉండం, మేము ఎప్పటి సందో ఉండం అని నన్ను గెలరియలేదు. ఉమ్, కాంగ్రెస్ లో ఫుల్గా ఉమ్, ఉమ్. వంశకృష్ణకు అప్పుడే గెలిపించిన అప్పుడు. కాంపిటీషన్ ఉన్నది అప్పుడు కూడా మీకు? అప్పుడు వంశకృష్ణకు నేను గెలిపించి పక్క జరిగినాయి. ఇంకా అప్పుడు గెలిచి మళ్ళీ ఇప్పుడు గెలిచిండు. అప్పుడు ఆయన గెలిపిస్తే ఇప్పుడు వచ్చిండు మళ్ళా. ఇప్పుడు కూడా నేను అనుకోకుండా ఈ సర్పంచ్ పదవి తీసుకున్నా. ఏదో నవ్వుతానే ఇట్లా జర్నల్ సీట్ వచ్చింది నిలబడదామని మా సార్ని అడిగిన. మనకొద్దు, ఇదంతా ఏమన్నా కన్నోళ్ళు కాళ్ళు పట్టాలి అని అన్నాడు. సరే మంది కోసం పడతావు కదా, మనకు ఒక్కసారి చూద్దామని అడిగిన. సరే అని నా బిడ్డ నా కొడుకు గట్టిగా ధైర్యం చెప్పి సరే అందరిని పిలిచి మందిని పిలిచి ఏకగ్రీయం చేసుకున్నారా బాబు, ఏదో మన ఊరు అభివృద్ధి చేసుకుందాం, గవర్నమెంట్ ఇంత డబ్బు ఇస్తుంది, మనకి ఇంత సాయం చేస్తా అంటే కుదరదు మా, కానీ మేము ఉట్టిగానే గెలుస్తామని నామినేషన్లు వేసింది అందరు. అందరూ ఏం చేస్తే మరి మాకెవరు వేయాలి అని మా సార్ని అడిగితే మాకెవ్వరు లేరు. మా మా పాలెలు ఉంటే భూములు అమ్ముకుని పోయారు. మాకు మేము ఉన్నది ఒక్కరం, మా ఇల్లు. ఇట్లా చేయాలని పక్కల కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇంటికి మధ్య తెల్లవారుజాము 4 గంటలకు పోయి నన్ను పొద్దుగాల బలపరచాలి, మీరు ఎట్లన్నా వేసి నేను సర్పంచ్కి నిలబడతానని అడిగిన. సరే అని వాళ్ళ కొడుకులను అడిగి బలపరచానికి వాళ్ళు తల్లి బిడ్డే వచ్చారు. వచ్చి నన్ను బలపరిచారు. ఇంకా ఆ నుండి ఆ పుల్లోళ్ళు పోయి కాంగ్రెస్ లో చేస్తారు ఆమెను. కాంగ్రెస్ వాళ్ళు పోయి ఆమె సర్పంచ్ అని ఒక మాట మాట్లాడారు. ఇంకా అది మాకు బాగా భయం వేసింది. ఎలాగైనా గెలుపు పోయినా సరే ఉన్నా సరే అని గట్టిగా తీసుకున్న చర్య. నా బిడ్డను నా కొడుకుని విలువనంపిన. నాన్న ఎవరు వస్తలేరు, ఎవరి పాటి కాదు, నేను ఎవరింటికి పోయినా కానీ వాళ్ళంట కూడా మీరు పోవద్దు, నాయమర్రు అన్నాడు, మీరు ఎందుకోవాలి అని కడిబీ చేసి ఇచ్చిన. సరే అని వాళ్ళు దొంగతనంగా పోయింది కొంతమంది. నా దగ్గరకి అది అడిగి చూసిన కాబట్టి ప్రతి ఒక్క మనిషిని అడిగి చూసిన వాడికి ఎవరు రాలే. వాళ్ళు ఇప్పటికి కూడా మా దగ్గరకు రావాలని జర భయపడుతున్నారు. ఎందుకంటే అప్పుడు పిలిచినా కదా రాలేదు. అయ్యా మీకు చదువు వస్తుంది రండి, జర నాకు సాయం చేతురా అని పిలిస్తే మేము ఆయనకు మాట ఇచ్చినాం, ఈయనకు మాట ఇచ్చినాం అని మాట్లాడారు. సరే అన్నప్పుడు ఇప్పుడు మొన్న శాలువలుగా పనికి వచ్చారు. అయ్యా నాకు కూడా ఓట్లు వేసిన వాళ్ళు ఉండరు, నేను కూడా వాళ్ళకి మాట ఇచ్చిన, మరి వాళ్ళని అడిగి చాలా కప్పుకుంటే కప్పుకుంటారు, లేకుంటే వద్దు అని చెప్పిన. అంటే పోయి మా సార్ని కలుపుకొని మళ్ళీ తోలుకొని మళ్ళీ వచ్చారు. సరే ఇంటికి వచ్చిన వాళ్ళు నాన్నకని నాకు అనిపించి చాలా కప్పుకున్నాం. ఇంకా ఎట్లా ఆడ పోదందా మరి జనారెడ్డి పిలుస్తున్నాడు అని అన్నారు. అంటే నేను ఎవ్వరు పిలిచినా రాను, మీరు నిన్నమాన్ని వచ్చే ఒక్కరు సాయం చేసినారు కదా, మీరు గెలిపించిన సర్పంచ్ ఇంట్లో కూర్చున్నాడు కదా, తీసుకొని పోండి అని చెప్పాను. అంటే ఇంకా ఎవరికి ఏం మొక్కం లేకున్నా సార్ అడగడానికి. సప్పుడు రాకుండా పోయారు. ఎట్లా చేయాలి నేను ఒక ప్రజెంట్ నన్ను ఒక ఆయన వచ్చాడు, నువ్వు ప్రజెంట్ పోయి నాకేం ధైర్యం ఇచ్చినా చెప్పు, చెప్తే మాట్లాడడానికి నీ మాట మీద నేను వస్తాను చెప్పాను. నా బిడ్డ నా కొడుకు మా సారు నాకు ఇది ఓట్లు వేసిన జనాన్ని అడిగి వస్తా అని చెప్పిన, ఇదొక మాట. పోయిన వాళ్ళు సభ కాకుండా ఇంకా అంతవరకు పోయినాక ఇంకా అన్నుంటి వీళ్ళతోని నేను ఇంకా కాంగ్రెస్ వాళ్ళ ఓట్లు గుంజుకొచ్చుకున్నా బాగానే. కష్టపడి రాత్రి బాగులు కష్టపడి నన్ను పిలుచుకొచ్చుకుంటే మాయ ఉన్నాయి గుంజుకొని పోయారు. టీఆర్ఎస్ 280 ఓట్లు ఉన్నాయి, మాయ పోతే వానికి 50 పడ్డాయి, నాకు 100 పడ్డాయి, కానీ అన్ని వీళ్ళకి గుంజుకొచ్చుకుంటే ఇక్కడ ఇలా పోయినాయి. ఇంకా ఎట్లనో బయటపడి నాకు బాల్ గుర్తుకేయండమ్మా అని చెప్పుకుంటే అందరు పోయి ఏకంగా పటేలమ్మకు పటేల్కు బాల్ గుర్తు వేయాలి, చెండు అని అడిగి ముసలోళ్ళు. నీలాంటి వాళ్ళు వచ్చి ఎందుకమ్మా చెండు అని అట్లా తగిలినా అంటే, నాకు ఆకలి అయితే అన్నం పెడతాయి, సిలిండర్ లేకుంటే మా ఇంట్లో తెచ్చి దించిపోతుంది అని చెప్పి. సన్నవిల్లలు పాలకెడుస్తుంటే నాకు కుండ విక్కుపోయి వాళ్ళకి ఎట్టించేది. అది దయచేసి వాళ్ళు నాకేసారు. ఆ అభిమానం ఉంది మీ గ్రామ ప్రజలకు మీ మీద, ఎప్పుడు వాళ్ళకి తోడుగా ఉంటారు కాబట్టి అది మనసులో పెట్టుకొని ఈ రోజు మిమ్మల్ని గెలిపించారు. చాలా ముసలోళ్ళు స్నానం చేయకుండా వస్తే కూడా ఉడుకుడుకు నీళ్ళు కాసి పోసుకో బిడ్డ అని పోస్తా బకెట్లా.
సబ్బిస్తా పిండేసుకో సర్పిస్తా సబ్బు అంటే చేత కదా అలాగా నువ్వు నేను అనేది ఏం కాదు ఏదో వాళ్ళ వాసన పడుతుంది అని నేనే నీళ్ళు కాబట్టి బకెట్లో వస్తే పోసుకుంటారు ఒక మూల కూర్చొని అట్లా కూడా అది అనిపెట్టున్నాను. ఇంటికి పెద్ద దిక్కులాగా ఊరికి పెద్ద దిక్కు తల్లిలాగా చూసుకున్నారు మీరు. సో అదే మీ గెలుపుకు తోడైంది ఈ రోజు. అందరినీ వచ్చిన వాళ్ళకి మాత్రం ఆ కేర్ నుండి వస్తారు. సిలిండర్ పటేలమ్మ దానికి వచ్చి వస్తుంది అంటే నాకు పానం కొట్టుకుంటది, ప్రాణం అది అనిపిస్తుంది. వాళ్ళంత దూరం వస్తే ఎట్లా చెప్పవచ్చు పేరెల కన్నా అడుకొచ్చేస్తాను నాకు లేదని అడుకొచ్చి వాళ్ళ మాట దక్కిస్తే మళ్ళీ తర్వాత ఇచ్చిపోతారు. అది అంత దూరం ఉంటే ఏదన్నా లేదనిస్తే నాకు ఎంపై ఇంత దూరం ఉంటే వచ్చి ఇవ్వకపోతే ఎట్లా 100 రూపాయలే కదా ఎవరితోనా నడుకోదు ఈయనే ఉండే తొలకపోయి తీసుకొస్తా. మీ తాన లేకపోయినా తీసుకొచ్చి ఇస్తా వాని పానం ఇక్కడ పుట్టదాన్ని వచ్చి ఇల్లు అంత దూరం ఉంటే వాని పానం రచించాలంటే వచ్చేస్తా. అది కనిపెట్టారు. ఇంకా ఈ రోజులలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? మీ మాటల్లో మళ్ళీ నాకు వెనకటి రోజులు గుర్తొస్తున్నాయి. ఒకప్పుడు ఊరికి ఒక పెద్ద ఉంటుండే, ఆ ఇంటి ముంగలకు పోతే ఏ ఆపద అయినా కాపాడుతుండే ఆ ఇల్లు. ఈ ఊర్లో మీరు కనిపిస్తున్నారు. ఇంకా కొన్ని అంబులెన్స్ లో ఫోన్ చేసేది నాకు సాయం శక్తి వరకు హాస్పిటల్. అప్పుడు కూడా హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చేది 2014లో. అప్పుడు కూడా హాస్పిటల్లో వంశకృష్ణ దగ్గర నేను పోయి మాట్లాడి రిక్వెస్ట్ చేసి జాయిన్ చేసి వచ్చేది. అప్పుడు కూడా సర్కార్ దవాఖానలో కూడా చేసి వచ్చేది. నువ్వు ఒక సర్పంచ్ వా ఊళ్ళో ఒక అంటే ఏంది కానీ గాను ఆదుకుంటున్నా అంటే చెప్పించిన. మనిషికి మనిషే కదా సాయం చేసుకోవాల్సింది. ఆ మనిషికి సాయం చేసినందుకే మాకు ఇవాళ అభిమానంతో ఒక్క అమ్మాయి గాజు పిచ్చలు మింగింది. మింగితే అమ్మాయిని తీసుకుపోయి అచ్చంబెల్ల మా సార్కు తెలియదు నేను పోతున్నా బాగా డిండి కానీ అచ్చంబెల్ల డిండిలో దస్తా అయితే అచ్చంబెల్ల 2 రోజులు ఉన్నాను నేను అప్పుడు పిల్లనే, అది కూడా పిల్లనే, నాకు చిన్న పిల్ల మా బిడ్డ గుట్టకనే ఉన్నది. ఈయన ఎక్కడ పోయినా అని కూడా నన్ను ఏం అడగలేదు. ఆ పిల్ల మింగితే పద్మ మింగితే దానికి ట్రీట్మెంట్ చేయించిన పైసలు లేకుంటే కూడా సార్తో మాట్లాడి చేపిస్తే ఈ రోజు అది గుర్తుకెట్టుకొని నాకు ఓట్లు వేసింది. చేసిన మంచి ఎప్పటికైనా గుర్తుంటది కదా నేను. కానీ మళ్ళీ నువ్వు ఆ రోజు నిన్ను హాస్పిటల్లో చేసినా అని నేను అనలే. మొన్న ఫోన్ చేసి గుర్తు చేసింది నన్ను బతికించమ్మా అని. అంటే నా కొడుకుని నమ్మతలేడమ్మా ఇట్లా చేస్తానంటే అవును కదా చేసిండ్రా మీ నాయన కష్టపెడితే గాలి పిచ్చలు మింగిందని చెప్పిన బాబు. అంటే అవునా అమ్మ మాకు తెలియదు కదా. చాలా చాలా కష్టపడ్డారు ఊళ్ళో మంది. ఈ ఊరికి బేసే మీరు అని చెప్పేసి అంటా ఉన్నారు. అసలు ఏంటి ఏం జరిగింది ఒకప్పుడు? ఈ ఊరు లేదా? ఈ ఊరు లేదు, చిల్లర ఉన్నది. అంటే మాకు తెలియదు. మా నాన్న డెండి చిల్లర ఉన్నది పెద్దలు కొందరు. అయితే ఈ పొలం మేము కొన్నాం. ఈ పొలం ఉంటే ఈ ఊరు కట్టాలంటే మా పొలం వల్ల మా బావిలో నీళ్ళు ఉన్నాయి. అది చూసి ఊరు అండ కట్టుకున్నారంట. అది మోసుకొచ్చుకొని కట్టుకున్నంట. అక్కడ ఒకటి చావుకోలేదు ఉన్నది, ఇది ఒకటి ఉన్నది. ఈ రెండిట్లతోనే బాగా ఊరు డెవలప్ చేసుకున్నారు. గచ్చు దొక్కించుకొని గచ్చు చేసి అప్పుడు చేసుకున్నారు. ఇంకా అది అట్లనే మా ఇల్లే ఉంది అప్పుడు కూడా పెద్దది. ఆనే గుడికాడుంది పక్కల. అప్పుడు కూడా ఎంతమంది ఈ ఊళ్ళు ఎంతమంది ఉన్నో అంతమంది మా తాన్న జీతాలు ఉన్నారు అప్పుడు కూడా. కానీ మా వాళ్ళు కూడా ఏం బాగుపడలే. వాళ్ళు గడాలు తిన్నారు, వీళ్ళు తిన్నారు, వాళ్ళు తిన్నారు. ఆ చింతకాయ తొక్కే కానీ ఆ మామిడికాయ తొక్కే కానీ ధరలు లేవు కదా అప్పుడు. మా అత్త మా మామ ఎంత మంది వచ్చినా కానీ పోయే వరకు పెట్టేది, వంటలు చేసేది పెట్టేది, ప్రతిదీ ఉన్నది. కానీ ఇప్పుడు ఈ 2014 కానుంటి మంచిగా ఎవరికి ఎవరు ఆశపడకుండా మంచిగా బతుకుతున్నాం. ఎవరి కేసీఆర్ కష్టంతో వాళ్ళు బతుకుతుడు. కానీ ఇంకా ఆ నుండి నాకు కూడా కొంచెం సాయం పెరిగింది. అప్పుడేమో 100 ఇస్తే సంతోషపడి, ఇప్పుడేమో 1000 రూపాయలు ఇవ్వమ్మ 1000 ఇస్తే 50,000 ఇప్పియమంటే అప్పుడు ఎవరికన్నా బీదలకు బాకీ ఇవ్వాలంటే భయపడే. ఇప్పుడు ఏంది వాడు ఏడుకన్నా తెచ్చేస్తాడని ఇస్తున్నాం. ఇట్లా ఇప్పుడు చేతి నిండా పని ఉంది కదా. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత నీళ్లు నిధులు నియామకాలు ప్రతి పల్లెను డెవలప్ చేశారు ఆయన. సో అందరికి పనులు ఉన్నప్పుడు ఇంకా ఒకప్పుడు మేము బాగున్నోళ్ళం, మధ్యలో మళ్ళీ డౌన్ అయినాం. మళ్ళీ మధ్యలో డౌన్ అయినా చాలా విపరీతంగా అయిపోయినాం మేము కూడా. ఎట్లా అంటే మా సార్ ఏం చేసినా ఊళ్ళో ప్రతి ఒక్కరికి మోటార్ అయ్యేది, కరెంట్ వెల్డర్ పని వస్తుంది నాకు. ఎవరు సర్పంచులు వాడు ఎవరు ఎంపీటీసిన వాళ్ళకి సాయం చేసేది అక్కనే వాడుకునేది అక్కనే ఉండేది. వాళ్ళు గెలిచిన దగ్గర ఇంటికే రాకపోయేది. అట్లా కూడా చేసి అది కూడా మాకు సాయం ఇవ్వాలి. కానీ వాళ్ళు గెలిపించిన వాళ్ళు చేయలేదు. వాళ్ళు పక్కకు జరిగారు. మీకు ఇంత కావాలన్నా సర్పంచ్ కావాలన్నా అని పక్కకు జరిగారు. కానీ అది దేవుడు చూసి మళ్ళా దేవుడు చూసి మంది చూసిరు. అంతా చేసినాం. దేవుళ్ళకి చెన్నకేశవులు ఇప్పియమని ఎస్సీ వాళ్ళు అడిగారు.
మాకు చందరాయమ్మ నీ సాయం కొద్ది అని ఒక బుక్ తీసుకొని వచ్చారు. ఉమ్, బిడ్డ ఏమి ఇచ్చినా మీరు తింటారు, అక్కడ పడేస్తారు, లచ్చి ఇచ్చినా మీకు పేరు ఉండదు, ఉమ్, నేను విగ్రహం ఇప్పిస్తా పో అని చెప్పి తోలి జనాలు వేయించి తెనాలి పోయి విగ్రహం ఇప్పించాను. ఉమ్, విగ్రహం చూపియనీక కూడా ముగ్గురు తీసుకుపోతే 30,000 ఖర్చు పెట్టుకొని తొలుకుపోయినా ఆహా, వాళ్ళని కూడా. ఆ, తెనాల్లో మీకు నచ్చిన విగ్రహం చూసుకొని రాని, ఉమ్, బాగా 5 ఫీట్లు 6 ఫీట్లు ఉన్నాడు విగ్రహం కూడా. ఉమ్, తీసుకొచ్చిన వీళ్ళ బాధ్యత చేసిన, ప్రతిష్ట చేయించిన, ఈ మోగులు అయితేనే మీరు చేసుకుంటారు. బొడ్రాయి పండుగ చేసిన కూడా, ఉహుం, బొడ్రాయి పండుగలు అయితేనే మీరు పెట్టుకోగలుగుతారు. మీ వాళ్ళ కాదు కూడా, మళ్ళీ 5 ఏళ్ళు దాకా మీరు వాళ్ళ కాదు బిడ్డ, మీరు చేతగాని పానాల కానీ వాళ్ళకి సపోర్ట్ ఇస్తే సరే అనుకున్నారు, చేసుకున్నారు వాళ్ళు. ఉమ్, వాళ్ళకి ఆ ప్రతిష్ట చేసి ఆ విగ్రహం నిలబెట్టించిన అసలు. ఉహుం, అంటే నేను చూడంగా కూడా 5 మంది సర్పంచులు పోయిరు వాళ్ళకు. ఆ, ఎవరు ఇప్పిస్తామని నెత్తిన పెట్టిరు, దేశాలని తిప్పిరు, ఇప్పిస్తామన్నారు, ఎవరు ఇప్పారు. అది నా చేతి ఉంటే ఏది ఉన్నది అయ్యింది అనుకున్నాయి. ఉమ్, కానీ మళ్ళీ నేను ఓట్లకు టైం వచ్చింది వాళ్ళని అడగనికి. ఉమ్, కానీ ఓట్లు అని అడుగుతున్నా కానీ ఇది దేవుని అని అడుగుతుంది. ఉహుం, నేను దేవుని అని వచ్చినా అని అనుకోగర్రి, అది నా టైం ఉన్నది అయ్యింది. ఉమ్, ఆయన నమ్ముకొని ఓట్లు తీసుకోండి, మీకు దయ ఉడిచి నాకు ఏంరి మీ అసలు అడుగుతారు ఉమ్, అంటే వాళ్ళ అది ఇప్పించారు, దీవస్వామి ఇప్పించారు. ఉమ్, వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళకి రేపు బీసీ కదా కాబట్టి వాళ్ళకి ఎంపీటీసీ చేద్దాం ఉమ్, అంటే వాళ్ళు ఒప్పుకోలే. ఉమ్, ఒప్పుకోక నాకు సగం నీకు సగం అని అంటే ఇంక మీకు నచ్చినట్టే ఇంటి బిడ్డ అని నేను వాళ్ళ ఒత్తిడి చేయలే. ఉమ్, ఒత్తిడి చేయక వాళ్ళ దయ గుడిచినట్టు వేసారు. ఉమ్, ఇంకా ఎవరెవరో అంత అనుభవం ఉన్న వాళ్ళు వేసిరయ్యా ఉమ్, సారు. ఉమ్, అంత అనుభవం ఉన్న వాళ్ళు వేసారు. ఇంకా సూటు బూటు కాళ్ళు అయితే వేయలే నాకు. ఉమ్. ఇంక అంత అనుభవం ఇక్కడ ఉన్న నాలా వాళ్ళు, నీ గురించి నా తెలిసిన కష్టం వాళ్ళు, వాళ్ళ కష్టం నేను ఆ, తెలిసిన వాళ్ళు, నీ కష్టం వాళ్ళకి తెలిసిన, వాళ్ళ కష్టం నీకు నాకు తెలిసిన తెలిసిన వాళ్ళు, వాళ్ళు. మీ అరే ఇప్పుడు పోతే సానుభూతి చూపిరు మాకు. సానుభూతి చూపిరు. ఉమ్, సానుభూతి మీరు గెలిచిన చేసిన దగ్గర పనులు. కూడా ఒక పిల్ల లేదు నా ఎమ్మటి. ఉమ్, గెలిచిన నలుగురమే నలుగురమే. ఏ చెట్టు కూర్చొని కుక్కరాలు ఏజెంట్ కు నా బిడ్డనే. మరి అట్లాడి మీరు ఎట్లా గెలిచారు? నాకు అదే అదే చిత్రంగా ఉంది. దేవుడు, ఆ దేవుడు కూర్చుండు. ఏ చెట్టు నా కూర్చొని బిడ్డ ఏజెంట్ కు మళ్ళా అన్న 4 లైన్లలో తిరగనికి నా బిడ్డనే, మళ్ళీ బయటకు వచ్చి ఓట్లు చెప్పడానికి నా బిడ్డనే, నా కొడుకు అక్కడ హైదరాబాద్ పిల్లలు, ఇక్కడ మా భర్త ఇక్కడ ఊళ్ళో వెళ్ళాను. ఆ, నేను కూడా గుర్తులు తీసుకోవడం ఇంతవరకే. ఆ. ఏ చెట్టు నలుగురు మీరు నలుగురు. గెలిచారంటే నలుగురు. చెట్టు కూర్చోలేవు. అది ఏజెంట్ కు మనిషిరా అంటే ఆయన కొడతాడు పటేలు, ఈయన తిడతాడు, ఆయన అది అంటాడు, ఈయన ఇది అంటాడు అని వాళ్ళ పిల్లలు వాళ్ళేమడి సైడ్ తీసుకున్నారు. మేము ఇంకా ఒకసారి అడిగినాం, ఇంకా అడగలే. ఇంకా ఇంకొకసారి అడిగిన సరే మా సాయశక్తి వరకు చూసుకుంటూ పోయినాం అంతే. మా బిడ్డనే 8వ వార్డులో ఏజెంట్ నిలబెట్టినాం. నిలబెట్టి మళ్ళీ 5 నిమిషాలు ఉంచినాం. మళ్ళీ బయటికి దొరికితే ప్రచారం చేపించాను. నేను అందులో అబ్బాయి ఉన్నాడు, నేను చూసుకుంటా అన్నాడు. సరే చూసుకో బాబా అని చెప్పినా వచ్చినాం. వాళ్ళే అంతే. వాళ్ళు ఒకటే వాళ్ళని నిలబెట్టినాం. 7, 8 వార్డు మాత్రం సాలేటుగా నీకు. ఇవే 2 వార్డులు. ఈ 2 వార్డులు మాత్రం బిడ్డే మనకు అన్ని సర్పంచులు వేరే, మనం వేరే. మనకు మనం ఉంటే బాగుంటది. అందరు పాత గేరులు పడ్డారు. ఒకప్పుడు ఇది మాది రాజలక్ష్మి నగరం అంటే వాళ్ళకి చిన్నతనం అయింది. ఈ పొలం మేమే ఇచ్చినాం కాబట్టి మీరు రాజలక్ష్మి, మా సారు పేరు కలుస్తుంది, నా పేరు కలుస్తుంది అని రాజలక్ష్మి నగరం అని నేను అంబులెన్స్ ఫోన్ చేసి వచ్చింది. అబ్బా మీరు రాజలక్ష్మి నగరం అంటే హనుమాన్ల గుడి కాడ పేరు కన్ఫ్యూజ్ అయినట. అంటే నా ఫోన్ నెంబర్ పెట్టి రాజలక్ష్మి నగరం రాండి సార్ ఇక్కడ అంటే ఒక అమ్మాయి కన్ననికి పోతుంటే, అమ్మ రాజలక్ష్మి నగరం అంటే మీ సార్ పేరు మీ పేరు కలవాలని పెట్టుకున్నాం అంటే పొలం మేమే ఇచ్చినాం కాబట్టి అప్పుడు మా అత్తమ్మ మా పేరు పెట్టలేదు కాబట్టి మేము కలుపుకొని పెట్టుకున్నాం అని అన్నా. అంటే వాళ్ళకి అంత మస్తు చిన్నదనం అయింది అప్పుడు పేరు పెట్టుకున్నదని. సరే అదే పేరు పోనీ అని అది అక్కడే వెళ్ళింది. రాజలక్ష్మి నగరం అంటే తెలుస్తుంది ఇప్పుడు దీనికి. కొత్త గేర్ అంటే నా ఎక్కడ కొడుతుందా అని రాజలక్ష్మి నగరం అని పెట్టిన. ఇది రాజలక్ష్మి నగరం అని వెళ్ళింది బయటికి, అంబులెన్స్లలో అట్లా పోతుంది. దానికి ఇంకా అప్పటి నుండి ఇప్పటి వరకు దేనికైనా సాయశక్తి వరకు చేస్తుంది సార్, మనకు వీలైనంత వరకు. ఇప్పటికైనా గవర్నమెంట్కి వెళ్ళి వచ్చే డబ్బులు మాకు వద్దు. నా సొంతమే ఏదైనా సాయానికి, ఎవరి ఫంక్షన్లు చేయని, ఎవరి కార్యాలు చేయని, నువ్వు అనేది లేని పిలువని వాళ్ళే పాపాతుకుడు మమ్మల్ని. ఎవరన్నా పిలువని వాళ్ళు పాపం, పిలవకుంటే వాళ్ళది పాపం. పిలిస్తే మాత్రం అటెండ్ చేస్తా, తినకుండా సరే అని అటెండ్ చేస్తా. అటెండ్ అయితే ఖచ్చితంగా ఫోటో దిగొస్తా. ఎవరు పిలిచిన ఫోటో అయితే దిగొస్తా. మేడం అంటా ఉన్నారు, ఈ ఊర్లో ప్రతి ఒక్కరికి నేను చేసిన సహాయమే నాకు ఈ రోజు దేవుడు ఓట్ల రూపంలో చూపించిండు. ఈ రోజు నేను గెలిచాను. ఇంట్లో నలుగురం మాత్రమే ప్రచారం చేశాము. నలుగురు ఎవరు లేరు, ఏజెంట్ కూర్చొని కుడకలేరు. ఊళ్ళో ఒక్కరు ఇట్లా వచ్చి ఇట్లా ప్రచారం చేద్దామని మానవులు లేరు. మేము మా శాయశక్తి, నా కొడుకు, నా బిడ్డ, నేను, నా భార్య, నలుగురు 4 వార్డులు తిరుక్కుంటా ఇంటింటికి అయ్యా మేము ఒక్కసారి నిలవడం మాకు ఎప్పుడు రాదు, మేము ఒక్కసారి జర్నల్, మేము మీకు ఎంత సాయం అంటే అంత సాయం చేస్తాం, మేము సహకరిస్తాం, మేము ఏదైనా కానీ మీకు కష్టపడి మేము బయట వేస్తాం మిమ్మల్ని, మీరు వచ్చి ఆపద సంపద అడిగితే ఉడక అని మేము
అడుక్కున్నాం. ఉమ్, మాకు ఆ విముక్తి పలికిచ్చిర్రు. ఉమ్, మేము గెలిచినాం. 30 ఓట్లు 28 ఓట్లతోటి గెలిచినాం. ఉమ్, మంచి మేము ఎప్పుడైనా కానీ చాలా మంచి పెద్ద ఎత్తున వాళ్ళకి ఏ సాయం అయినా కానీ చేస్తా, నేను చేసి తీరుతా ఉమ్. వాళ్ళకు. ఇదొకటి అయితే నా మంచి. ఒకప్పుడు 3 ఇండ్లే ఉన్నటువంటి ఈ ఊరు ఆ, ఇప్పుడు ఎన్ని ఇండ్లు ఉండొచ్చు? ఇప్పుడు ఎన్ని 150 ఇండ్లు ఉంటాయి. 150 అయినాయి. 150. ఉమ్. ఉమ్. 3 ఇండ్లు నుంచి 150 ఇండ్ల వరకు 150 అయినాయి. ఇండ్లు. ఒక ఓట్లు ఎన్ని ఉండొచ్చు? 800 ఓట్లు ఉంటాయి. 800 ఓట్లు. 800 ఓట్లు. ఉమ్. ఉమ్. అయితే మీరు అప్పటి నుంచి ఉన్నారంటే మీకు నేను తెలుసు మీరు అందరు. ముగ్గురు సర్పంచులను చేసిన. నేను వాళ్ళ ఎమ్మడి తిరిగి కష్టపడి అన్ని చేసి ముగ్గురు సర్పంచులు చేసిన. ఆహా. ఆ, నేను ఉడక కష్టపడి వాళ్ళ ఎమ్మడి తిరిగి ఒక ఎంపీటీసీని ఉడక చేసిన. ఉహు. ఎమ్మడి కష్టపడి. ఉమ్. ఆ, తెలుగుదేశం నేను ఉమ్. కష్టపడ్డా, వాళ్ళకు కూడా సహకరించిన, అన్ని చేసిన, వాళ్ళ ఎమ్మడి తిరిగిన చేసిన, అన్ని బాగా అది చేసిన. ఉమ్. మాకెవరైతే సహకరించలేదు, ఎవరు చేయలేదు. నా భార్య, నేను, నా బిడ్డ, నా కొడుకు ఉమ్. సహకరించుకొని మేము ఛాయశక్తి వరకు ఊళ్ళా ఉమ్. ఏజెంట్ కూర్చొని పరిస్థితులు లేకుండా కూడా గెలిచినట్టే నాకు ఒకటి అభిమానం, ఊరు అభిమానంతో నాకు అదొకటి, నాకు ఒక ప్రేమ. అభిమానంతోనే మీకు ఈ ఓట్లు పడ్డాయి ఓట్లు అంటారా? పడ్డాయి అభిమానంతో. ఉమ్. నా అభిమానం, నా భార్య, నాది, నా కొడుకు, నా బిడ్డ అభిమానాలతోటి. ఉమ్. ఉమ్. కానీ నలుగురే, నాకు ఇదే విచిత్రంగా అనిపిస్తుంది. తిరిగింది నలుగురే, తెలుసుకోండి సార్, మరి ఉన్నది ఒకటి. నలుగురే, కానీ మీరు గెలిచారు. గెలిచినాం. నలుగురమే మేము. ఆ. నలుగురమే కష్టపడి నలుగురమే. కేసు పని లోపట ఆ, ఉమ్. అది ఏదో ఒక వాళ్ళ భక్తి, వాళ్ళ దేవుడు ఏం అంత దేవుని భక్తి అంతా. ఉమ్. మేము సహకరించారు, వాళ్ళు సహకరించారు, మేము సహకరిస్తాం. ఇంకా 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 కాస్త కోస్త ఈ 5 ఏళ్ళు నేను ఎంతో అభివృద్ధి చేసి, ఎంతో సీసీ రోడ్లు కానీ ఇవి కానీ కష్టపడి ఏ పార్టీ ఉండని ఏది ఉండని అన్ని పార్టీలకు తిరిగి అన్ని చేసి అందరినీ ఊరినైతే సహకరించే బాధ్యత నాది. ఉమ్. నువ్వు ఎమ్మెల్యే తానుకోతా, అందరు తానుకోతా నేను. ఉమ్. నేను ఈ ఈ పార్టీ పార్టీ ఆ ఆ పార్టీ పార్టీ అనేది అనను. లేదు. ఉమ్. మాకు కావాలి ఊరు బాగుపడాలి. ఉమ్. మాకు ఒకటి ఉమ్. నేను ఆ పార్టీ అందరు తానుకోతా, ఎమ్మెల్యే తానుకోతా, ఎంపీ తానుకోతా, పోయి సహకరించి నాది ఇది కావాలి సార్ అని చెప్పి తీసుకొచ్చి నేను ఊరినైతే బాగుపరిచే బాధ్యత మీది. బాధ్యత నాది. ఉమ్. రేవంత్ రెడ్డి దగ్గర కూడా పోతామని ఆ, చెప్పినాం. ముఖ్యమంత్రి దగ్గరికి పోతే నా భార్యను దొరుకుని నేను పోతా, నేను ఉమ్. ఖచ్చితంగా. యశోశన్ రెడ్డి నా మడదలే ఉమ్. ఆ, చింతపల్లి ఆటలు కన్నా ఆహా. ఓకే. అది ఎవ్వరు కానీ ఉమ్. పోతాం, తెస్తాం, చేస్తా, బాధ్యత నాది. నేను ఊరినైతే సహకరిస్తా ఉమ్. ప్రతి ఒక్కదానికి. ఉమ్. ఏ చిన్న విశేషం ఉండని నేను అందరినీ సహకరించి అందరినీ ఉమ్. బాగుపరిచి మంచిగా డెవలపింగ్ చేయదలుచుకున్నా చేస్తా నేను. చేస్తాడని మాకు ఇచ్చింది. నాకు ఒకటి ఇచ్చిర్రు, ఉమ్. దాన్ని నిలబెట్టుకుంటా నేను. ఒకప్పుడు మేడం చెప్పారు, ఒకప్పుడు ఇక్కడ ఒక బోరు, మా ఊరు బోరు నీళ్ళు మాత్రమే తాగారు. అప్పటి నుంచే నేను మొదలైంది. అవతల నీళ్లు లేవు. ఉమ్. అవతల నేను కొత్తగా బోరేసిన 320 పడ్డాయి నీళ్లు. ఉమ్. పడితే ఒక 6 నెలలు ఒక సర్పంచ్ ఉన్నాడు. అయ్యా అంటే 1 నెల రోజులు ఉమ్. నీళ్లు లేకపోతే పైపులు వేసుకొని నీళ్లు పెట్టి 1 నెల రోజులు ఊరికి నీళ్లు ఇచ్చిన. నాడు ఆయన మాట తగ్గించి నిలబెట్టిన, మాట కోసం ఇచ్చి మాట నిలబెట్టిన. ఉమ్. అప్పుడు నీళ్లు లేవు, ఎండిపోయినాయి చాలా. నా బోర్ నుంచి ఒక అసలు నీళ్ళు ఉండేది కాదు. నీళ్లు లేవు. ఎంత వేసినా నీళ్ళు ఎండిపోయినాయి. చిల్లర నీళ్లు లేవు, ఎండిపోయినాయి. కథం మొత్తం ఒక సుక్క నీళ్ళు తాగదాం అంటే నీళ్ళు లేవు ఆ కాలంలో. ఇక్కడ డిండి డిండి చెరువు అంత అంటేనే ఉన్నా పెద్ద అది కదా. లేవు లేవు లేవు. అయినా కూడా ఇప్పటికైనా డిండి చీర ఎండిపోతే నీళ్ళు వాటర్ అయితే ఉండదు. ఇప్పటికైనా ఉండదు. ఈ మధ్య కాలంలో ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక నీళ్లు అయినాక ఉమ్. ప్రతి ఒక్క దాని గుంత మిట్ట అనకుండా మొత్తం నీళ్లు. ఇప్పుడు ఏడ మొత్తం ఉమ్. ఇప్పుడు ఆయన వేసిన ఎకరకు 6,000 5,000 వేసిండు, 5,000 6,000 చేసిండు. అయినాక అందరు రైతులకు మంచి ఉమ్. గిట్టుబాటు ధర వేసిండు. ఒడ్లు కొన్నాడు, మంచి అది చేసిండు. ఉమ్. ప్రతి ఒక్కరు తాన పైసా అనేది ఒకటి ఉమ్. మంచి డెవలప్ అయింది. కేసీఆర్ అందరి చేతిలో పని ఉంది, అందరు అందరి దగ్గర కాస్తో డబ్బులు కూస్తూ అందరు తలా ఇంత బంగారు కొని అందరూ ఉమ్. మంచిగా పెట్టుకున్న ఆడోళ్ళకి ముద్దు కేసీఆర్ వచ్చిన గదొకటి నేను ఇక్కడ దగ్గర దాని మేము కూడా పట్టుదాలు కొన్నాం ఆయనకి. ఉమ్. మంచి మా అమ్మ నాయన కూడా మాకు పెట్టలేదు ఆనాడు. ఉమ్. కానీ మేము కూడా ఇంత అంత చేసుకున్నాం. కేసీఆర్ అయినా కానీ డెవలపింగ్ మంచిగా మంచిగా అయిందా? మంచిగా. ఉమ్. మేము కూడా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు తానికి వీళ్ళందరు ఎవరు అనుకుంటా పోయి సహకారం తెచ్చి ఊరినైతే డెవలప్ చేస్తాను. అని నాకు ఓర్చుకుంటే పానమే కానీ వీళ్ళు కొందరిని అయినందుకు పక్క జరిగినాం. అదే అదే ప్రతి దాంట్లో ఉంటాయి ఆ, ఒడిదుడుకులు ఆ, అనేది ఉంటాయి. ఉంటాయి. సరే అయితేనే ఏదేమైనా ఉంటాయి, కూడా పోతూనే ఉంటాయి. అవుతుంటాయి, పోతుంటే దాన్ని గమనించుకుంటా మనం పోవాలి, ముందుకు పోయి సాగాలి. సహకరించి ముందుకు సాగాలి. సాగి దాన్ని మనం ఏదో ఒకటి మార్గం చేసి దాన్ని డెవలపింగ్ చేయాలి ఊరు. రైట్. వీళ్ళ స్టోరీ వినడానికే విచిత్రంగా ఉన్నది. భార్య భర్త 2 పిల్లలు, ఈ నలుగురే ఊర్లో ప్రచారం చేసి 800 ఓట్లు 800 ఓట్ల జనాల్ని వాళ్ళందరి దృష్టికి తీసుకెళ్లి వీళ్ళు గెలవడం అనేది విచిత్రంగా అనిపిస్తుంది.
వీళ్ళు గెలిచారు అని అంటే నిజంగానే వీళ్ళు చేసిన సహాయం, వీళ్ళు చేసినటువంటి పనులు అవన్నీ ఈరోజు సింపతి రూపంలో ఆ పర్సన్ అయితే మన ఊరికి మంచిగా ఉంటుంది, మన ఊరికి పెద్ద దిక్కులాగా ఆయన ఉంటేనే బాగుంటుంది అన్న ఆలోచనతోని వీళ్ళని గెలిపించారు అనుకోవచ్చు. ఎందుకంటే నలుగురు ఊరు గెలవడం అనేది చాలా గ్రేటు. ఇది మన ఊరు మన సర్పంచ్ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి జీటీవీ మీడియా. మీ విలువైన టైం మాకు ఇచ్చి ఒక ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి.